ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి లేవియా కాండము 8, 9 మరియు 10 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 40వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు తన యొక్క అతీతమైన కృపచేత మిమ్మల్ని బలపరిచి లేవనెత్తి వర్ధిల్ల చేయునుగాక. ఈ దినం మీరు పూనుకొనిన ప్రతి పని ప్రభు యొక్క మహిమలో సఫలమగునుగాక. నిశ్చయముగా ఆయన తన చేతులు చాచి మిమ్ములను తన దగ్గరకు ఆయన ఆకర్షించుకొని మీకు తన దివ్యమైనటువంటి మహిమను ఈ దినమున బయలుపరుస్తారు. ధైర్యం కలుగునండి, నిరీక్షణతో అడుగులు ముందుకు వేయండి. ఈ దినం ప్రభువారు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 63, 1, 2 వచనాలు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుని గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఆలోచన ప్రకారం నా సంకల్పం అంతయు కూడా అతడు నెరవేర్చువాడని ప్రభు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ 63వ కీర్తన దావీదు ఒక అరణ్యములు రాశాడు. ఆయన సౌలు చేత తరమబడుతున్నప్పుడు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా అతని మీద ధ్వజమెత్తినప్పుడు ఈ కీర్తన దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా అతడు వ్రాయడం జరిగింది. ఈ 63వ కీర్తనలో దావీదు పదే పదే వెదకుదును, చేతులెత్తెదను, స్తుతించెదను అనే మాటలు చెబుతూ ఉంటాడు. ఆయా సందర్భాల్లో దేవుని ఎడల తన తీర్మానాన్ని ఈ విధంగా దావీదు తెలియచేశాడు. పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు మనం ఎంతగానో ఆనందిస్తాం. కానీ అడుగు తీసి అడుగు ముందుకు వేయడానికి ఆటంకాలు ఎదురైనప్పుడు బెంబేలెత్తి మన దేవుని మీద ఆయాస పడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితి దేవుని యొక్క కంట్రోల్లోనే ఉన్నదని మీరు ఈ ఉదయకాలం తెలుసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి తెలియకుండా మీ జీవితంలో ఏదియూ సంభవించలేదు, ఏదియూ మిమ్మల్ని నాశనము చేయలేదు, ఏది కూడా మీకు అపజయాన్ని కలిగించలేదు. దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన తన స్వాధీనములోనే ఉంచుకొని ఉన్నాడు. 34వ కీర్తన 4వ వచనంలో దావీదు ఇలాగూ చెబుతున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అలాగే 77వ కీర్తన 2వ వచనంలో కూడా ఇలాగ చెబుతున్నాడు. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి
వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొలకై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఇన్ని పరిస్థితులలో ఉండగా ఆయన చేసిన తీర్మానం ఏంటంటే, నేను నిన్ను వేకువనే వెతకుదును. ఇది ఆయన తీర్మానం. మనం ప్రతిరోజు ఒక అద్భుతమైన తాజా సమయాన్ని కలిగి ఉన్నాం. ఆ తాజా సమయంలో దేవుడు నిన్ను కలుసుకోవడానికి పరలోకం నుండి దిగొస్తున్నాడు. ఆ తాజా సమయం ఏమిటో తెలుసా? వేకువజాము, అనగా ఉదయకాలం. ఈ ఉదయకాలం ఒక ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది. చాలా ఏళ్ల క్రితం ఒక దైవజనుడు తాను రాసినటువంటి ఒక పుస్తకంలో ఒక స్టోరీ రాశాడు, అనగా ఉపమానం రాశాడు. 3 వ్యక్తులు నడుస్తూ 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 వారు పరలోకం యొక్క గేటు దగ్గరికి వెళ్ళారట. ప్రొద్దుగురింకింది. వారు ఆ గేటు దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ గేటు మూయబడి ఉన్నది. ఏం చేయాలని తోచక ఈ 3 వ్యక్తులు ఆ పరలోకపు గేటు ముందున్నటువంటి ఒక బల్ల మీద నిద్రపోయారు. వారు ఆ రాత్రంతా పడుకున్నారు. తెల్లవారింది. 3 నిద్రలేశారు. ఈ 3లో మొదటివాడు వెంటనే లేచి వార్తాపత్రిక ఎక్కడ దొరుకుద్దని అటు ఇటు వెతుకుతూ ఉన్నాడు. ఇంకొకడు నాకు బెడ్ కాఫీ కావాలి, అతడు ఏ హోటల్ ఉందని చెప్పి ఆ గేట్ దగ్గర నుండి వేరే చోటుకి వెళ్ళాడు. 3వ వ్యక్తి మాత్రం ప్రొద్దున్నే అతడు దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటు కలిగి ఉన్నాడు గనక అతడు వెంటనే ఆ ఉదయకాల నిద్ర లేచి దేవుని సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేశాడు. ఈ లోపున పరలోకపు గేటు తెరవబడింది. వెంటనే ఈ భక్తుడు లోపలికి వెళ్ళాడు. ఆ గేటు మళ్ళీ మూయబడింది. ఆ 2 వ్యక్తులు మరల వచ్చి ఆ గేటు తెరవమని ఎంత ప్రాధేయపడినా ఆ గేటు తెరవలేదట. ఇదొక ఉపమానం మాత్రమే. కానీ ఇందులో అద్భుతమైన పాఠం ఏంటంటే, మనం ఉదయకాలం ఆ తాజా సమయంలో ఏం చేస్తున్నాం? ప్రభు సన్నిధికి వెళ్తున్నామా? ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తున్నామా? మీరు అటువంటి అలవాటు గనక కలిగి ఉండకపోతే, ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీరు ఒక మంచి తీర్మానం చేసుకునండి. ప్రభుని వేకువనే వెతికెదనని దావీదు భయానకమైన పరిస్థితుల్లో కూడా ఆయన తీర్మానం చేసుకొని దేవుని వెతికినట్లుగా మీరును ఒక తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రతి ఉదయం మీరు ప్రార్థించండి, వెతకండి, ధ్యానించండి. నిశ్చయముగా అనేకమైన ద్వారాలు దేవుడు మీకు తెరుస్తారు. అద్భుతమైన కృపచేత మీరు నింపబడి మీరు దేవుని సన్నిధిలో గంతులు వేస్తారు. మీ దుఃఖం నాట్యముగా మార్చబడుతుంది. అప్పుడు విశేషమైన రీతిలో దేవుడు చేయుచున్న కార్యాలని నీ ఇరుగు పొరుగు వారు చూసి వారును ప్రభువుని స్తుతిస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మేము మిమ్మల్ని వెతకాలని దావీదు మాకొక మాదిరిని చూపిస్తున్నాడు. అన్ని వేళలలో, అన్ని పరిస్థితులలో మీ సన్నిధిని వెతకడానికి వేకువ జామున మీరు మమ్మల్ని కలుసుకోవాలని పరలోకం నుండి దిగివస్తున్నారు. అట్టి సమయంలో మిమ్మల్ని మేము కలుసుకొని వెతకి మీ సన్నిధిలో ప్రార్థించడానికి మమ్మల్ని ఆయత్తపరచుమని ప్రార్థిస్తున్నాం. కృపాక్షేమములే మా వెంట నడుచునుగాక. మీరు మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం మిమ్మల్ని వెతికే బిడ్డలుగా అభిషేకించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.